టేస్ట్ చూడండి అంటూ ఆకాష్ బలవంతంగా భూమి నోట్లో మందు పోసేస్తాడు. ఎలా ఉంది అని ఆకాష్ అడగటంతో ఇక ఆ టేస్ట్ బాగా నచ్చిన భూమి చాలా బాగుందంటూ ఇంకో 3, 4 గ్లాసులు లాగించేస్తుంది. అసలు నువ్వు నాకు ఎందుకు కనిపించావో, ఎందుకు పరిచయం అయ్యావో తెలీదు కానీ, నువ్వు వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు చాలా తలనొప్పిగా మారిపోయావు. నీకోసం డ్యాన్సులు చేయాలి, ఇలా డ్రెస్సులు మార్చుకోవాలి, అందరి దగ్గర అబద్ధాలు చెప్పాలి, పెద్ద తలనొప్పి అయిపోయింది తెలుసా నువ్వు అని భూమి చెప్తుంటే, భూమి గారు మీరు నాకు కూడా కొంచెం క్రెడిట్ ఇవ్వచ్చు కదా, లెట్స్ ఫ్రెండ్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. సరే నువ్వు నా కోసం ఇంత చేస్తున్నావు కదా, కాబట్టి నేను నీకు కాస్త క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను, నీతో కలిపి డ్యాన్స్ చేస్తాను అంటూ భూమి ఆకాష్ చేయిలో చేయి వేసి షేక్ హ్యాండ్ ఇస్తూ ఓకే ఓకే అని చెప్తూ ఆకాష్తో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. మత్తెక్కిన భూమి పిచ్చి గెంతులు వేస్తూ ఆకాష్తో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇదే సరైన సమయం, ఏదో ఒక విధంగా నేను సంతకం చేయించేసుకోవాలి అని ఆకాష్ మనసులో అనుకుంటూ, భూమి గారు నాకు సంతకం చేయాలి మీరు అని ఆకాష్ అంటే, ఏం సంతకం అని భూమి అంటుంది. అదే మన అగ్రిమెంట్ ఉంది కదా, ఆ పేపర్స్ తీసుకొచ్చాను, ఇదిగోండి సంతకం చేయండి అని ఆకాష్ చూపిస్తూ ఉంటే, మీరు భలే వారండి, ఎక్కడికి వచ్చినా కూడా మీతో పాటు ఈ అగ్రిమెంట్ పేపర్స్ని కూడా తీసుకువస్తున్నారు, ఇప్పుడు దాని మీద సంతకం చేయాలి అంతే కదా, ఓకే చేసేస్తాను అని భూమి అంటుంది. ఇదిగోండి భూమి గారు, ఇదిగో ఇక్కడ సంతకం చేయండి అని ఆకాష్ చూపిస్తూ ఉంటాడు. ఓకే ఇదిగో చేసేసానని భూమి సంతకం చేసి చూపిస్తూ ఉంటుంది. ఎస్ సంతకం అయిపోయింది అని ఆకాష్ చూసుకుంటూ చాలా షాక్ అయిపోతాడు. ఏంటి భూమి గారు, భూమి అని సైన్ చేయకుండా గగన్ అని సంతకం చేశారు అని ఆకాష్ నిలదీస్తూ ఉంటాడు. నేను గగన్ బావ ప్రేమించుకున్నాం, పెళ్ళి కూడా చేసుకున్నాము, నేను సంతకం చేస్తే గగన్ బావ చేసినట్లు, గగన్ బావ సంతకం చేస్తే నేను చేసినట్లు, కాబట్టి నేను గగన్ అని సంతకం చేశాను అని భూమి అంటే, అది కాదు భూమి గారు, భూమి అని సైన్ చేయండి అని ఆకాష్ అంటాడు. లేదు రెండు ఒకటే అని భూమి గగన్ వేరు వేరు కాదు అని భూమి తేల్చి చెప్పేస్తుంది. ఏంటి ఎప్పుడు గగన్ గగన్, ఏంటి పిచ్చి పిచ్చి గగన్, అది కాదు భూమి గారు, ఇక్కడ భూమి అని సైన్ చేయండి అని ఆకాష్ చెప్తుంటే వెంటనే భూమి ఆ పేపర్స్ తీసుకొని చించి పడేస్తుంది. భూమి గారు ఎందుకు చించేస్తున్నారు, ప్లీజ్ అండి చించకండి అని ఆకాష్ బతిమలాడుతూ ఉంటాడు. మా గగన్ బావనే తిడతావా, అందుకే నేను నీకు ఈ పనిష్మెంట్, ఇప్పట్లో నీకు సంతకం దొరకదు అంటూ ఆ మొక్కలైన ఆ పేపర్లని ఆకాష్పై విసిరి పడేస్తుంది. ఇక ఆకాష్ చాలా షాకింగ్గా చూసుకుంటూ ఉంటాడు. షిట్ అని కోపంగా ఇంకొక కప్పు మందు తాగేసి అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతారు. వెంటనే అపూర్వ సూర్యకి ఫోన్ చేస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది, అక్కడ ఉన్నది ఆకాశ గగన అని అపూర్వ అడగటంతో, మేడం అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావటం లేదు, భూమి తాగేసింది, అక్కడ ఉన్నది ఆకాశ గగన అన్న కన్ఫ్యూజన్లో నేనుంటే అసలు ఇక్కడ ఉన్నది భూమినా కాదా అన్న డౌట్ కూడా వస్తుంది. ఇద్దరు మందు తాగేసి చిత్తుగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇందాక ఏదో పేపర్పై సంతకం చేయించుకున్నారు, భూమి సంతకం చేసేసి మళ్ళీ చించి పడేసి వాడి ముఖానే విసిరి కొట్టేసింది, దాంతో వాడు కోపంగా ఇక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయారు అని ఇద్దరు పిల్లల్లా కొట్టుకుంటున్నారు. అసలు ఆ పేపర్లో ఏముందో కూడా అర్థం కాలేదు అని సూర్య అంటే, ఆ భూమి తాగేసింది కదా, వెళ్ళి అడుగు, అదే వాగేస్తుంది అని అపూర్వ చెప్తుంది. భూమి ఏంటి ఇదంతా కూడా, నువ్వు ఇందాక ఆ పేపర్స్పై సంతకం చేసావు కదా, అందులో ఏముంది అని సూర్య వచ్చి అడుగుతూ ఉంటే, అసలు నువ్వెవరు, నేనెందుకు చెప్పాలి అని భూమి తూలుతూ మాట్లాడుతూ ఉంటుంది. నేను సూర్య ఎస్ఐని, ఇన్స్పెక్టర్ని అని సూర్య చెప్తుంటే, చూడు నువ్వు పోలీసు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు, నన్నెందుకు అడుగుతున్నావు, వెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళు అంటూ భూమి సూర్యని తోసిపడేస్తుంది. దాంతో సూర్య వెళ్ళిపోతాడు. తర్వాత తారా భూమి దగ్గరికి వచ్చి, ఏయ్ భూమి, నా గగన్తో నువ్వేంటి, నా గగన్ గారికి నువ్వు దూరంగా ఉండు అని తారా వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంటే, నీ గగన్ గారేంటే, గగన్ బావ నా భర్త నీకేదో దగ్గర అవుతున్నారన్నట్లు బిల్డప్ ఇస్తున్నావేంటి, ఇక్కడ జరిగిన దానికి అంతటికీ కారణం నువ్వే కదా, నా గగన్ బావని మార్చేసి నువ్వు ఇక్కడికి తీసుకువస్తావా, ఇలా తైతక్కలాడిస్తావా నిన్ను అంటూ భూమి తారా చెంప పగలగొడుతుంది. ఇంకొకసారి నా గగన్ బావ జోలికి వస్తే నీ ప్రాణం తీసేస్తానంటూ తారాని భూమి ఒక్క తోపు తోసేయటంతో తార కింద పడిపోతుంది. భూమి తన పాటికి తాను మళ్ళీ డ్యాన్స్ చేసుకుంటూ ఉంటుంది. తార వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆకాష్ భూమి దగ్గరికి వచ్చి,
భూమి గారు రండి వెళ్దాం అని ఆకాష్ పిలుస్తూ ఉంటే నేను రాను, మ్యూజిక్ పెంచండి, డ్యాన్స్ చేయాలి అని భూమి చెప్తుంది. లేదు మనం వెళ్ళాలి అని ఆకాష్ చెప్తున్నా కూడా భూమి రాకపోవటంతో నిన్ను అంటూ భూమిని భుజంపై వేసుకొని కార్ దగ్గరికి తీసుకువచ్చి కార్లో కూర్చోపెట్టి లాక్ చేసేసి మరీ తీసుకువెళ్తూ ఉంటాడు. ఏవండి తినండి అని మీరా వడ్డిస్తూ ఉంటే అసలు ఈ రక్తపు కూడు నాకు తినాలని లేదు, నా కొడుకుని చంపాలని చూశారు, అటువంటి ఇంట్లో నేను ఉండటం ఏంటి, నేను ఈ రక్తపు కూడు తినడం ఏంటి అని కేపీ అరుస్తూ ఉంటాడు. అది కాదండి, ఇప్పుడు గగన్ తిరిగి వచ్చేసాడు కదా, అన్నయ్య కూడా మారిపోయాడు కదా అని మీరా అంటుంది. లేదు నా కొడుకు గుండెల్లో బుల్లెట్ దిగిన మాట వాస్తవమే కదా, అసలు నా కొడుకుని ఎలా చంపాలని చూస్తారు, కాబట్టి ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండాలనుకోవటం లేదు, ఈ రక్తపు కూడు నాకు అవసరం లేదు అంటూ చీకొట్టి కేపీ వెళ్తూ ఉంటే ఏమండి ఆగండి ఆగండి అని మీరా పిలుస్తున్నా కూడా కేపీ వెళ్తూ ఉంటాడు. మీరా నిన్ను ఇలా బాధ పెట్టాలని నాకు కూడా లేదు, కానీ గగన్ భూమిలు కలిసి ఉండాలంటే నాకు తప్పటం లేదు అని అనుకుంటూ కేపీ వెళ్తూ ఉంటాడు. ఏంటి ఇది నా బిడ్డ అని వెనుక సీట్లో కూర్చున్న భూమి గట్టిగా కేకలు పెడుతూ ఉంటే ఇది కార్ సీట్ అని కోపంగా చెప్తూ ఆకాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. భూమి కారు కిటికీ అద్దంలో నుంచి తల బయటికి పెట్టి గగన్ బావా ఐ లవ్ యూ అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. భూమి గారు కాస్త సైలెంట్గా కూర్చోండి, వాట్ క్రేజీ అని ఆకాష్ చెప్తుంటే మీ జుట్టు ఏంటి ఇలా ఉంది అని భూమి లాగుతూ ఉంటుంది. ఇది హెయిర్ స్టైల్ అని ఆకాష్ చెప్తాడు. పీకేసిన తాటి పీచ్లా ఉంది అని భూమి చెప్తుంటే ఏంటి నన్ను ఇలా ఎగతాళి చేస్తున్నారు, అలా మాట్లాడకండి అని ఆకాష్ అంటాడు. ఇది హెయిర్ స్టైలా, కట్ చేసిన గుర్రపు తోకల ఉంది అని భూమి ఎగతాళి చేస్తూ నవ్వుతూ ఉంటే చూడండి చూడండి నన్ను అలా ఎగతాళి చేయకండి, నా హెయిర్ స్టైల్ని చూస్తే అమ్మాయిలు పడిపోతారు తెలుసా అని ఆకాష్ అంటే పడిపోతారా, కళ్ళు తిరిగి పడిపోతారని భూమి చెప్తుంది. హే రాక్ స్టార్ నువ్వు పాటలు బాగా పాడతావు కదా అని భూమి అంటే అవునని ఆకాష్ అంటాడు. నేను నీకంటే పాటలు చాలా బాగా పాడతాను తెలుసా, ఇప్పుడే పాడి వినిపించవంటావా అని భూమి అంటే వద్దు వద్దు అని ఆకాష్ అంటే నువ్వు వద్దంటే నేను ఇప్పుడే పాడతానంటూ భూమి ఆకాష్ని ఊపి పడేస్తూ జుట్టు పట్టి లాగుతూ ముప్పు తిప్పలు పెడుతూ పాడుతూ ఉంటుంది. వెనుక సీట్లో కూర్చున్న భూమి కాస్త స్టీరింగ్ని అడ్డం పట్టించి లాగుతూ ముందు సీట్లో వచ్చి కూర్చుంటుంది. అడ్డం పట్టించి లాగుతూ ఉండటంతో భూమి స్టాప్ ఇట్ అంటూ సీట్ బెల్ట్ పెడతాడు. నువ్వు రాక్ స్టార్వి కాదు కోతి స్టార్వి అని భూమి చెప్తుంది. నన్ను కోతి కోతి అంటావా, ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండండి అని ఆకాష్ అంటాడు. బావా అని భూమి ఇంకా ఏడుస్తున్నట్లు మాట్లాడుతూ ఉంటుంది. ఇల్లు రాగానే భూమి గబగబా లోపలికి వస్తుంటే ఆకాష్ పట్టుకొని చప్పుడు చేయకుండా లోపలికి తీసుకువస్తాడు. అయితే అరే అత్తయ్య ఇండ్లు అంటూ అత్తయ్య అంటూ భూమి డోర్ కొట్టడంతో శారద బయటికి వస్తుంది. భూమి శారద కంటపడకుండా ఆకాష్ పక్కకు లాక్కు వెళ్ళి తాను మాత్రమే శారదకి కనిపిస్తూ అమ్మ అది పిల్లమ్మ, నీ తలుపు ఎవరు కొట్టలేదమ్మా, నేనేలే పిలిచానంటూ కవర్ చేస్తూ ఉంటారు. లేదు నాకు భూమి వాయిస్లా వినపడిందే అని శారద అంటే లేదమ్మా అంటూ శారదకి మాయమాటలు చెప్పి లోపలికి పంపించేస్తాడు. అత్తయ్య అని శారద వెళ్ళిన తర్వాత మళ్ళీ భూమి కేకలు పెడుతూ ఉండటంతో ఆకాష్ భూమి నోరు మూసేసి మరీ గదిలోకి ఎత్తుకొని తీసుకువస్తాడు. ఇదేంటి ఈ గది ఇలా తిరుగుతోంది అని భూమి అంటే గది తిరగటం లేదు, మీరు తిరుగుతున్నారు, కాసేపు మీరు సైలెంట్గా ఇక్కడే కూర్చోండి, నేను 2 minutesలో వస్తానంటూ ఆకాష్ వెళ్తాడు. ఆకాష్ నిమ్మకాయ నీళ్ళు తెచ్చే లోపల భూమి ఆకాష్ ప్యాంటు షర్టు వేసుకొని హ్యాట్ పెట్టుకొని గిటార్ పట్టుకొని నిల్చొని ఉంటుంది. అలా ఆ వేషంతో నిలబడి ఉండటంతో అమ్మో నా ప్యాంట్, నా షర్ట్, నా హ్యాట్, నా గిటార్ అని ఆకాష్ వెలువెల్లాడిపోతూ ఉంటారు. హే దీంతోనే కదా నువ్వు సాంగ్ ప్లే చేస్తావు, పాటలు పాడతావు, ఇప్పుడు చూడు నేను ఆ రేంజ్లో పాట పాడతాను, గిటార్ ప్లే చేస్తాను, అప్పుడు నాకు వస్తారు చూడు ఫ్యాన్స్, ఆ రేంజ్లో వస్తారు అని భూమి చెప్తుంటే భూమి గారు అది నా గుండె భూమి గారు ప్లీజ్ ఇచ్చేయండి అని ఆకాష్ వేడుకుంటూ ఉంటాడు. గిటార్ ఇవ్వనంటూ భూమి పరుగులు పెడుతూ ఆకాష్ని పరుగులు పెట్టిస్తూ ఆటాడిస్తూ ఉంటుంది. చివరికి భూమిని పట్టుకొని నా గిటార్ నా స్ప్రింగ్ పోయింది, నా తీగ పోయింది అంటూ గిటార్ని లాక్కొని ఆకాష్ బలవంతంగా భూమిని వాష్రూమ్లోకి తీసుకువెళ్తాడు.